ధ్రువ్ എനിക്ക് ഇതിനെ ഇഷ്ടം. ఏంటి మలయాళంలో తిడుతున్నావు నన్ను? ప్రపోజ్ చేస్తున్నా. ఓ ప్రపోజ్ చేసావా? ఓకే ఓకే. పోడా తున్నపోతా. నువ్వు బాగానే తెలుగు నేర్చుకున్నావు కానీ నేనే మలయాళం నేర్చుకోలేకపోతున్నా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు. I got selected in an university. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్ సాన్వి గారు. కాకపోతే ఇక్కడే కాదు, యుఎస్లో. వాట్? ధ్రువ్ వచ్చేసాం. సరే టైం అవుతుంది, బాయ్. ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ చేయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కొంచెం నవ్వురా, చూడలేకపోతున్నా ప్లీజ్. ఓకే. అమ్మయ్య సెట్ అయ్యావా? ఇంకా వెళ్ళనా లేదంటే ఇక్కడే ఉండిపోనా? ఓకే కానీ నువ్వు అక్కడికి వెళ్ళినాక డైలీ వీడియో కాల్స్ మిస్ అయ్యావు అనుకో, చంపేస్తా. ఓకే, ఐ నో. రే, ఎవరైనా సెండ్ ఆఫ్ ఇలా బెదిరిస్తే ఇస్తారా? టేక్ కేర్, టైంకి తిన్ను, పడుకో, చదువుకో, బ్లా 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 ఇలా కదా చెప్తారు. నేను ఇలానే చెప్తాను, నాకు ఇలానే వచ్చు. అయినా నువ్వు పంది పిల్లలా దీన్ని బాగానే పడుకుంటావు కదా. పోడా. సరే, టైం అవుతుంది ఫ్లైట్కి. బాయ్. సరే బాయ్. 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 హే, ఏంటి ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చినట్టున్నావు? ఏమైనా తిన్నావా? ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టాలా? వద్దు, ఐఎమ్ ఫైన్. ఎందుకలా డల్గా ఉన్నావు? పీరియడ్సా? కాదురా ధ్రువ్, నీకొకటి చెప్పాలి. కొంప తీసి నువ్వు ప్రెగ్నెంటా? బా, చెప్పేది ఎప్పుడు పూర్తిగా వినిపించుకోవా? అయితే ప్రెగ్నెంట్ కాదనమాట. ఇప్పుడు చెప్పు. రే, నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి, ఎవడాపాడు నిన్ను? ఆయన దానికే కొట్టాలా? ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ అన్ యూనివర్సిటీ. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్ సాన్వి గారు. కాకపోతే ఇక్కడే కాదు, యుఎస్లో. వాట్? ఆర్ యూ సీరియస్? నీతో చెప్పానుగా చాలాసార్లు. చెప్పావు, బట్ నేను ఇంత సీరియస్ అనుకోలేదు. అయినా ఇక్కడే ఎక్కడైనా చేయొచ్చు కదా ఎంఎస్. ఇండియాలో అయినా వేరే స్టేట్కి వెళ్ళాలిగా, అప్పుడు ఏం చేస్తావు? ఐ నో హౌ యూ ఫీల్ రైట్ నౌ, బట్ ఇది మన కోసం. ప్లీజ్ ఒక్క 2 years. ఓకే ఫైన్, బట్ ఈ 2 years మన పరిస్థితి ఏంటి? ఏంటి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా? వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.
వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్. ట్రస్ట్ ఒకటే ఉంటే సరిపోదే, పేషెన్స్ కూడా ఉండాలి. నాకు చాలా పేషెన్స్ ఎక్కువరా. తన కోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తా. తను వెయిట్ చేస్తాడు ఓకే, ఫస్ట్ సపోజ్ అక్కడికి వెళ్ళాక నీ మైండ్ సెట్ మారిపోతే? ఛాన్సే లేదు. 2 years కాదు 10 years అయినా మేము వెయిట్ చేస్తాం. మేమేంటో మాకు చాలా బాగా తెలుసు. ఆ బొక్కలే ఈ రోజుల్లో బెడ్లో పక్క పక్కన పండుకుంటూ కూడా చీటింగ్ చేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటావు. ఇవన్నీ అయ్యే పనులు కాదురా, టైం వేస్ట్ చేసుకోక చెప్తున్నా. వర్కౌట్ చేసి చూపిస్తాం. ఆహా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కడు ఇదే డైలాగ్. కానీ ఇప్పుడు ఐఎమ్ నాట్ సింగిల్, ఐఎమ్ కమిటెడ్ టు మై బైక్ అని చెప్పేసి నిబ్బా కొటేషన్లో పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ నీ గతి కూడా అదే. మిగతా వాళ్ళ గురించి మాకు అనవసరం. ఐ థింక్ ఐ థింక్ వీ కెన్ డూ దిస్. నేను చెప్పాల్సింది నేను చెప్పా, ఇంకా మీ మిగతాది ఇష్టం. మీ ఇష్టం. మావా, నాదొక రిక్వెస్ట్ రా. ఏంటి? మీరు ఎలాగో లివింగ్ నుంచి లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోతున్నారు కదా, మరి నీ రూమ్కి నేను వచ్చానా? అయితే అదేరా, రూమ్ షేరింగ్ చేసుకుందాం అంటున్నా. అదా, సర్లే సావ్. థ్యాంక్స్ మావా. రెడీ అవుతున్నావా? హా, ఫ్లైట్ ఏ టైంకి? 12:30. ఓ సరే, ప్యాకింగ్ అయిపోయాక చెప్పు. ఐ డ్రాప్ యూ ఎట్ ద ఎయిర్పోర్ట్. ధ్రువ్, హా, I love you and I'm going to miss you so much. మీ టూ. అయినా అసలు లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కాదు, ఇంకొక్కసారి ఆలోచించు. వెళ్ళడం అవసరమా? చాలాసార్లు ఆలోచించా, తప్పట్లేదు. మన కోసం. నాకొకటి చెప్పు. ఏంటి? Are you really happy with what you have right now? నాకు నీలా పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. జస్ట్ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే చాలు. తెలుసు. ఎనీవేస్, ఇట్స్ యువర్ డెసిషన్. ఐ రెస్పెక్ట్ దట్. I know you will. అందుకే నీకు పడ్డాను తెలుసా. అమ్మాయా, అంటే నెక్స్ట్ 2 years ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను లేనని చెప్పి ఇష్టం వచ్చినట్లు తాగి అమ్మాయిలని గోకావో, అక్కడి నుంచి వచ్చి మరి పీకుతో చెప్తున్నా. నవ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఛాన్స్ రే. ఎందుకు లేదు? నేను ఏ టైంలో వీడియో కాల్ చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆ విజయ్ గాడికి కాల్ చేస్తా. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. అబ్బో, సరేలే చూద్దాం. కాదు, ఎలాగో వెళ్తున్నావు, 2 years మళ్ళా రావు. వెళ్ళేటప్పుడు ఏమైనా గుర్తుపెట్టుకునేలా ఇవ్వచ్చు కదా. అబ్బో, ఏం కావాలి? అదే, ఫ్లైట్కి కూడా ఎలా అయినా టైం ఉంది కదా, గుర్తుపెట్టుకునేలా. నీ అబ్బా, సిగ్గులేదా? నీ దగ్గర నాకు సిగ్గెందుకు? సారీ, నాట్ దిస్ టైమ్. సర్లే, నువ్వేం చేస్తావు? నేచర్ కూడా సపోర్ట్ చేయట్లేదు. సరే, ప్యాకింగ్ అయిపోయాక చెప్పు. ఐ డ్రాప్ యూ ఎట్ ద ఎయిర్పోర్ట్. హాయ్ రా. హాయ్ రా, ఎలా ఉందంతా? ఫైనా? యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్తున్నావు? రేపు వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుంటా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హాయ్. రే, గిఫ్ట్ బుక్ చేసావా? అవును, వచ్చిందా? రే, డైమండ్ లాకెట్. ఎలా ఉంది? నచ్చిందా నీకు? చాలా బాగుందిరా, థ్యాంక్ యూ. అంత ఎక్సైట్ అవ్వకు, అదేం ఒరిజినల్ కాదు. ఏంటి? ఇప్పుడు నీకు ఒరిజినల్ కొనివ్వాలంటే నా శాలరీ సరిపోతుంది అన్న. అది నీ అబ్బా, ఫోన్ పెట్టరా. మా మేనేజర్ గారు తన థర్డ్ వైఫ్తో సెకండ్ వైఫ్ పిల్లలు వేసుకుని ఫస్ట్ వైఫ్ పని మనిషి దొరికిపోయాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ పని మనిషి చెల్లిలే థర్డ్ వైఫ్. రే, ఇంకా ఆపరా, నా వల్ల కావడం లేదు. ఏ ఇంకా ఉంది, విను. చాలు చాలు, ఇంకా నా వల్ల కాదు.
నో 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 యూ హ్యావ్ టు లిసన్ టు దిస్. యాక్చువల్లీ మా ఆఫీస్లో ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది తెలుసా. ఇది అన్నిటికంటే పెద్ద జోక్. ఇందాక నువ్వు చెప్పినవి అవన్నీ కాదు. కాదు, నిజం. నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. నేను మళ్ళీ చేస్తా. బాయ్. రే రోజు వీళ్ళ ఫుడ్ తినలేకపోతున్నా. అవునా, ఇండియా వచ్చే అయితే బిర్యానీ కావాలరా. అక్కడ దొరుకుతుంది కదా. మన హైదరాబాద్ టేస్ట్ అయితే రాదు. పాయింటే. అవును, నువ్వు మాట్లాడేది ఈ బిర్యానీ గురించేనా? ఐ కిల్ యూ రాస్కల్. అస్సలే ఆకలేస్తుంది, నా ముందు బిర్యానీ తింటావా? మిస్సింగ్ బిర్యానీ బ్యాడ్లీ. రే ఈరోజు ఏం కొరియన్ డ్రామా చూద్దాం? ఏదో ఒకటి నీ ఇష్టం. తప్పుతుందా నాకు ఈ కష్టం? రే నువ్వు చూడట్లేదు కదా? ఏయ్ చూస్తున్నాను. అవునా, అయితే అందులో ప్రీవియస్ గా ఏం జరిగిందో చెప్పు. ఏముంది, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. రే వాడు అమ్మాయి కాదు అబ్బాయి. అస్సలు నువ్వు చూడట్లేదు కదా? ఏ నాకు ఇవన్నీ సెట్ కావే. నాకు ఆ జబర్దస్తే కరెక్ట్. ఏమేంటి అల్లుగున్నావు? హెల్త్ బాగాలేదు, ఫీవర్ అనుకుంటా. అవునా, మళ్ళీ మాట్లాడుకుందాం. నువ్వు కట్ చేసే. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. రే నువ్వు కాల్ కట్ చేయలేదా? నైట్ అంతా అలా చూస్తూనే సరేలే అదంతా ఉన్నావా? పక్కన పెట్టు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఫీలింగ్ బెటర్. సరే, జాగ్రత్త. టేక్ కేర్. ఓకే బాయ్. ఏంట్రా బిజీ ఉన్నా అని చెప్తుంటే ఓ అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? మనం మాట్లాడుకుని 2 days అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు ఫ్రీగా ఉంటున్న టైంలో నేను బిజీ, నేను ఫ్రీ ఉన్న టైంలో నువ్వు బిజీ. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నావు. నీకు అర్థమవుతుందా అది? అవునరా, అయితే ఏంటి ఇప్పుడు? ఎప్పుడు నీతో మాట్లాడుతూ కూర్చోవాలా? నాకు వేరే పనులు ఉండవా? చెప్పు. రే అది జాబ్ ఆఫర్ వచ్చింది విత్ నైస్ ప్యాకేజ్. ఏం చేయమంటావు? నీకేమనిపిస్తుంది? నాకైతే చేయాలనే ఉంది. మంచి ఆఫర్ కదా. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. సరే, నీకేమనిపిస్తే అది చెయ్యి. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయచ్చుగా, ఇద్దరం కలిసి ఉందాం. సరే, నేను మళ్ళా చేస్తా, నాకు పని ఉంది. బాయ్. అది కాదురా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్.
హలో. ఐ థింక్ ఇట్ వోంట్ వర్కౌట్ దిస్ వే సాన్వి. నాకు ఇంకా నా ఫ్యూచర్ మీద హోప్స్ పెంచుకోవాలని లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుదురు. హ్యావ్ యు గాన్ మ్యాడ్? ఎస్ ఐఎమ్ మ్యాడ్. నువ్వు కూడా అందరిలానే అక్కడికి వెళ్ళంగానే చేంజ్ అయిపోయావు. ఎంతమంది చెప్తున్నా వినలేదు నేను. అది కాదు ధ్రువ్, నేను చెప్పేది ఒక్కసారి విను. ప్లీజ్ సాన్వి, నాకు ఇప్పుడు ఏం వినాలని లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్ యువర్ కాల్స్ యాజ్ వెల్. లెట్స్ ఎండ్ దిస్. బాయ్. వచ్చేసా. రే మావా, చీర్స్. ఎస్. వదిలే మావా, ఇదంతా వర్కౌట్ అవ్వదు. నాకు తెలుసు, నేను చెప్పా కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. ఇదంతా మర్చిపోయి లెట్స్ ఎంజాయ్. నువ్వు ఉండు, ఐ గో సీ. కమింగ్. అమ్మో, నాన్న ధ్రువ్, ప్యాకేజ్ వచ్చిందిరా, తీసుకుందా. నువ్వు తీసుకోరా. ఎవరి ప్యాకేజ్ వాళ్ళే తీసుకోవాలి, వచ్చి తీసుకో. అయిపోయాడు నా కొడుకు. సాన్వి వచ్చిందేంట్రా? ఎస్, తనే. డోర్ తీయరా. నువ్వు కొట్టనంటే ఓపెన్ చేస్తా. సరే ఓపెన్ చేయి. కొట్టను. షోరా? ఫస్ట్ ఓపెన్ చేయవే. రారా, చంపేస్తుందిరా. ఆగవే బాబు, ఆగవే. ధైర్యం నిలుకోందు. ఆగవే. నీ అబ్బా, నన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నావా? నువ్వే కదా అక్కడ జాబ్ చేసుకోవాలన్నావు. అవునరా, నా మిస్టేక్ రియలైజ్ అయ్యి నీకు సారీ చెప్దామని కాల్ చేస్తే ఇగ్నోర్ చేసి లెట్స్ మూవ్ ఆన్ అంటావా? అది కాదే, నేను చెప్పేది ఫస్ట్. ఈజీగా వదిలించుకోవాలి అని చూస్తున్నావా నన్ను? నన్ను ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు. నేను వినను. ఇగ్నోర్ చేస్తావా నన్ను? ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి యూఎస్ నుంచి ఇండియా వచ్చేస్తారు ఎవరైనా? ఆగు, కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు. 2 years చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకైతే చాలా స్లోగా అయింది. బాగానే ఎంజాయ్ చేస్తున్నావురా. అదే నువ్వు లేవు కదా, కొంచెం చిల్ అవుదామని. మా నేను వెళ్ళొస్తా. ఇంకా మళ్ళీ రావక్కర్లేదు. సరే అక్క. నీ అమ్మ. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సెట్ అయ్యాడా? ఒకడు దొరికాడు. వాడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వాడు వినట్లేదు. ఓ, ఎవడా దురదృష్టవంతుడు? ధ్రువ్ అని ఒక వేస్ ఫెల్లో. పాపం.